ఈ మధ్య కాలంలో యువత చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ సడన్ డెత్స్కు ప్రధాన కారణం కరోనా మరియు కరోనా వ్యాక్సిన్ అనే ప్రచారం ఎంతో కాలంగా వినిపిస్తూనే ఉంది. కానీ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ ఢిల్లీ తన పరిశోధనలో ఈ మరణాలకు సంబంధించి భయంకరమైన నిజాలను బయటపెట్టింది. ఇందుకే ఆ రిపోర్ట్లో ఏముంది? ఒకప్పుడు వృద్ధాప్య సమస్య అనుకున్న గుండె జబ్బులు ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా పోయింది. మారుతున్న లైఫ్ స్టైల్, సిగరెట్, మద్యం అలవాటు, స్ట్రెస్, నిద్ర లేకపోవడం, జంక్ ఫుడ్ ఇవన్నీ కారణాలుగా వైద్యులు చెబుతున్నారు. గుండె జబ్బులను చిన్న చూపు చూడొద్దని, సిగరెట్ మరియు ఆల్కహాల్ అలవాటు మానేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. అయితే ఇప్పుడు 18 నుంచి 44 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు సడన్ డెత్స్తో చనిపోతున్నారని వైద్యులు నిర్ధారించారు. 2018 నుంచి 2022 మధ్య జరిగిన 3800కు పైగా అకాల మరణాలపై ఎయిమ్స్ అధ్యయనం చేసింది. వారిలో 45 ఏళ్లలోపు మరణించిన వారిలో దాదాపు సగం మంది చావుకు ప్రధాన కారణం గుండె సంబంధిత వ్యాధులు మరియు కోవిడ్ వ్యాక్సిన్పై ఉన్న అనుమానాలను కూడా తొలగించింది. వీరందరి చావుకి కోవిడ్ అసలు కారణమే కాదని కూడా రిపోర్ట్ ఇచ్చింది. గుండెలో ఉండేటువంటి కరోనరీ ఆర్టరీ అనే భాగంలో కొవ్వు చేరడంతో బ్లడ్ క్లాట్ అయ్యి బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోవడంతో ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని ఎయిమ్స్ వైద్యులు తెలిపారు.